హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇది దేవుని చిత్తం. మేము బాగానే ఉన్నాం తెలుసా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే కానీ నా ప్రార్థన చాలామంది చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది తెలుసా. మీకు తెలుసా, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే కానీ మీరు నా ప్రార్థన వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. అందరూ సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నారు, కానీ నాకు నా ప్రార్థన అందరూ వినాలి, అందరు నా ప్రార్థనలో ఏకీభవించాలి అనే ఒక ఆనందం ఎక్కువైపోతుంది తెలుసా. ఎగ్జైట్మెంట్. నాకు ఈ ఎగ్జైట్మెంట్ అంతా మీ వల్లనే తెలుసా. నేను మీకు అందరికీ వందనాలు, వేల వందనాలు చెల్లిస్తున్నా తెలుసా. చాలా హ్యాపీ ఉంది, చాలా నవ్వుకుంటున్నా తెలుసా నేను ఈరోజు. ఇది అసలు సాధ్యం అంటే మీ వల్లనే అయింది తెలుసా. మీరు లేకపోతే నేను లేను. దేవుని పాట కూడా ఉంది చూడండి. నీవే లేకపోతే నేనే లేనయ్యా యేసయ్యా అంటారు చూడండి, ఆ పాట. అదే గుర్తొస్తుంది తెలుసా. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైతే నా ప్రార్థన వింటున్నారో వాళ్ళని అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రార్థన చేసుకుందాం ఒక చిన్నది. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికర్తమైన యేసయ్యా, మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలోకి దిగి రమ్మని అడుగుతున్నాను తండ్రి. లాజరు నిన్ను ముట్టి బలపడించావేసయ్యా, మమ్మల్ని ముట్టి బలపడించమని నేను అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎంతోమంది ఇప్పుడు ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి తండ్రి. ఉపవాస ప్రార్థన ఎంతోమంది బిడ్డలు ఉపవాసం ఉంటున్నారు తండ్రి. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ప్రతి బిడ్డ ఉపవాసం, నీ పేరు మీద ఉపవాసం ఉండడానికి సాయం దయచేతండి. ఎవరికైతే కావట్లేదో వాళ్ళకి నీ ఆశీర్వాదాలు దయచేతండి. నీ ఆశీస్సులు లేకుండా ఏదీ కాలేదు యేసయ్యా. నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, మా ఇంటి ముందు నీ ఆశీర్వాదాలు కావాలి తండ్రి. మేము ఇల్లు కట్టడానికి సాయం దయచేతండి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎవరైతే ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి. ఎవరి ఇంట్లో కష్టాలు లేకుండా ఉంటారు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ప్రతి ఒక్కరి ఇంట్లో కష్టాలు ఉంటాయి తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, ఎవరికైతే కాళ్ళు చేతులు ఏవేవో లేవు తండ్రి, వాళ్ళని ముట్టి బలపడించేసయ్యా. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ పాపి కోసం శిల్బ మీద భారం వేసావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మా పాపల కోసం ప్రాణం విడిచావు తండ్రి. యేసయ్యా, ఈ ప్రార్థన ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. యేసయ్యా, నన్ను ముట్టు తండ్రి. నన్ను జీవించేసయ్యా. దారిలో వాక్యం ఉంటే వాక్యమే దేవుడయ్యాడని చెప్పావు తండ్రి. మమ్మల్ని ముట్టు తండ్రి. మమ్మల్ని జీవించేసయ్యా. నేనున్నానని మాకు చూపించేసయ్యా. నీ మార్గం నాకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ మార్గంలో నేను నడచడానికి సాయం దయచేతండి. నీ ఆశీర్వాదాలు నా మీద సదాకాలం ఉండడానికి సాయం దయచేతండి. నీ దూతలను పంపించి మా ఇంటి చుట్టూ కాపలు ఉండమని అడుగుతున్నాను తండ్రి. నాకు ఇచ్చిన 2 ముద్దు బిడ్డలను ముట్టి బలపడించేసయ్యా. ప్రతి బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. హాస్పిటల్లో ఎంతోమంది చికిత్సలు పొందుతున్నారు తండ్రి. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. డాక్టర్ కన్నా ఘనవైద్యుడు నువ్వు తండ్రి. నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే ఏదీ కానిది లేదు తండ్రి. నీతోటి అసాధ్యం కానిది ఏదీ లేదు తండ్రి. అన్నీ సాధ్యం అని చెప్పావు యేసయ్యా. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. హాస్పిటల్లో ఎంతోమంది ఉన్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నా ప్రార్థనలు ఏదైనా తప్పుంటే నన్ను క్షమించు తండ్రి. ఇంటిని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏ సమస్యలు ఉన్నా నువ్వు యేసు నామంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. తల నుంచి అరికాల దాకా ముట్టి బలపడించేసేయ. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎవరికైతే చాతనైతే లేదో వాళ్ళని ముట్టి బలపడించేసేయ. ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎవరికైతే అన్నం దొరకట్లేదు తండ్రి, వాళ్ళకి మేము సాయం దయచేయడానికి మాకు సాయం చేతులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాపి ప్రార్థన వినమని యేసు నామంలో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తకే జయ సిలువ.